హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగుండాలండి. అందులో మేము కూడా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాము. ఆ ప్లేస్ మీకు కూడా చూపిస్తాము. మా వారైతే భోజనం చేసాక బయటకు తీసుకెళ్తా అన్నారు. సరే అని గిన్నెలు అన్నీ తోమేసుకుని రెడీ అయిపోయాను. మా పిల్లలు చూడండి, వాళ్ళ నాన్న చెప్పగానే ఎంత ఆనందంగా డ్యాన్స్ వేస్తున్నారు. మీ ఇంట్లో పిల్లలు కూడా అంతేనా? కామెంట్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారండి. మేము కూడా చాలా బాగున్నాము. మంచి అందులో కాకినాడ అయితే వెళ్తున్నాము. మా చిన్నోడు బర్త్డే చూసుడే ఆయన ఆ రోజు అయితే చూసుకున్నారు. ఇప్పుడు వెళ్తున్నాము. టైం వచ్చి 3 అయింది. ఎండ మాత్రం మామూలుగా లేదు. వెళ్ళే దారిలో అయితే అక్కడక్కడ మొక్కలు ఉన్నాయి. అక్కడ గాలి వేస్తుంది, కానీ కొంచెం దూరం వెళ్ళేటప్పుడు అమ్మ రోడ్డు వీటేమో కాళ్ళకి తగిలేది. ఆ గాలి వస్తే చెవికి వేడిగా తగిలేదు అన్నమాట. అందుకే మేము ఇద్దరం అలా వేసుకున్నాం. ఈ లోపల మాదాపట్నం దగ్గరికి వచ్చేటప్పటికి గేట్ వేసి ఉంది. అక్కడ ఇంకా డ్రింక్ తీసుకుని డ్రింక్ అయితే పిల్లలు మేము తాగేసి మళ్ళీ బయలుదేరిపోయాము. కాకినాడ వెళ్ళేటప్పటికి ఇంకా ఎక్కువగా ఉందండి. చూడండి ఎలా ఉందో. ఫైనల్లీ మేము వెళ్ళవలసిన ప్లేస్ అయితే వచ్చేసింది. బీచ్కి దగ్గరలో ఉన్నాము. అటు సైడ్ అయితే ఒక ఎగ్జిబిషన్ లాంటిది పెట్టారు. ఎండాకాలం కదా, పిల్లలకి అట్లా ఆడుకోవడానికి వాటర్ది బాగుంది. అలాగే నేను అనుకున్నాను బీచ్కి వెళ్ళేటప్పుడు ఈ ఎండకి ఎవరు వెళ్ళరు, మేమే వెళ్తున్నాము, ఎవరు ఉండరు అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళి చూసేటప్పటికి నేను షాక్ అయ్యాను. మేము వెళ్ళగానే అక్కడ చిన్న కొబ్బరాకులతో పందిరి ఉంటే పందిరి దగ్గర నుంచున్నాను. మా వారైతే బైక్ పార్కింగ్ చేయడానికి వెళ్ళారు. నిజం చెప్తున్నాండి, ఎండ కదా ఎవరో రారేమో అనుకున్నాను, కానీ చాలా అంటే చాలామంది వచ్చారు. పండగకు చూసాను అంతమంది జనాన్ని, మళ్ళీ ఫస్ట్ టైం ఇప్పుడు చూసాను. అంటే ఈ ఎండకి బీచ్లో ఎంజాయ్ చేద్దామని ఆ చల్లదనానికి వచ్చారేమో అనుకున్నాను. చూడండి అప్పుడు రైడ్ ఎలా చేశారు. సైడ్ పార్క్ బాగుంది. షాపింగ్ కూడా పిల్లడు ఇదే తీసుకెళ్ళమని అన్నాడు. 500 సండే కదండి, స్కూల్లో షూటింగ్ చేస్తున్నారు కదా వాళ్ళు అనుకుంటాను. ఇప్పుడు పిల్లలు సరళ కదండి, ఖాళీ చాలా సండే ఎక్కువగానంట. షాపింగ్ దొరికేసి బయటకు వచ్చేటప్పుడు చీట దొరికింది. అక్కడి నుంచి మూమెంట్ దగ్గర ఐస్ క్రీమ్ దొరికి చాలా బాగుంటుంది. ఐస్ క్రీమ్లో ఐస్ క్రీమ్ బయట అయిపోయింది. కరెక్ట్గా ఇంటికి వచ్చేటప్పటికి 7:30 పిల్లలు మా కోసం వంట అయితే చేస్తారు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో వచ్చేసి మా చిన్నోడు బర్త్డే June 9 అని సోమవారం అయితే మొత్తం హౌస్ అంతా డీప్ క్లీనింగ్ చేశానండి. మొత్తం అన్నీ దులిపేసాను. ఫ్యాన్ ఒకటి చాలా దుమ్ముగా ఉన్నాయి, అవన్నీ కూడా క్లీన్ చేశాను. మా పెద్ద బాబు అయితే చిన్న చిన్న పనులు అయితే సహాయం చేశాడు నాకు. అవి అట్లకి కట్ట పూలకుండీలు కట్ట దుమ్ము పట్టేస్తే దులిపాడు. ఫ్యాన్ కట్ట అన్నీ దులిపేస్తే ఎంత దుమ్ము వచ్చిందో చూడండి. అలాగే బెడ్షీట్లు ఇవన్నీ నీట్గా మార్చేసాను. వారానికి 2 times మారుతాను. అయినా సరే పిల్లలతో కొంచెం ఇదిగా ఉంటుంది. బయట కూడా కట్టకట్టలు అన్నీ దులిపేసాను. ఈ లోపల అమ్మకి టిఫిన్ కోసం అయితే అంబలి కాస్తానండి. అది అయిపోయాక తడగొడ్లు వేసి నీట్గా ముగ్గులు పెట్టేసుకున్నాను. బయటకు వచ్చి గిన్నెలన్నీ తోమేసి అలాగే వంట అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా మాకు నేను వండే చేపల కూర ఉందని రైస్ వండేసాను. రైస్ వండేసిన తర్వాత బియ్యంలో కంకర రాళ్ళు ఉన్నాయని ఆ రాళ్ళు అయితే జల్లేస్తే జల్లించడం వల్ల పోనీ. అమ్మకైతే జీలకర్ర రైస్ తాలింపు పెట్టాను. నేను అన్నం వచ్చేటప్పుడు ఎక్కువ పడిపోయిందని గంజాన్నం తిని మామిడికాయలు. కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈవినింగ్ 5 కల్లా మేమైతే రెడీ అయ్యాము. ఎక్కడికంటే బట్టలు షాపింగ్ చేయడానికి. నేను డీమార్ట్లో చూసాం కానీ పెద్ద అంతగా నచ్చలేదు. సరేలే ఇంకా మామిడాడలో కొందాము. మేము ఇప్పుడు వెళ్ళి షాపు ఇంకా అక్కడ ఫిక్స్డ్ రేట్లు అన్నమాట. ఆ షాప్కి అయితే వెళ్ళాము. వెళ్ళి మా చిన్నబాబుకి కావాల్సిన బట్టలు అయితే తీసుకున్నాము. ఇప్పుడు ఇద్దరు తీసేవాళ్ళం, కానీ ఈసారి ఒకరికే తీసాము. ఇంకా షాప్లో వచ్చేసి ట్యూషన్లో అయితే దిగబెట్టేద్దాము, టైం 6 అయిపోతుంది కదా అని బయలుదేరి ట్యూషన్లో అయితే దిగబెట్టేసాను. మెట్లు ఎక్కి దిగబెట్టాను. ఇంకా దిగేటప్పుడు మా పెద్ద బాబు ఏమనంటే, అమ్మ లిఫ్ట్ ఎక్కాను. ఫస్ట్ టైం భయం వేస్తుంది లిఫ్ట్లో. అలాగే ఇంటికి అయితే వచ్చేసి షర్ట్ తీసుకున్నాం కానీ ప్లెయిన్గా అనిపించింది, పెద్ద లుక్ లేదు. బై ఫ్రెండ్స్.